వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. తెలుగులో ఎంతో మందికి సూపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోడి రామకృష్ణ హెల్త్ కండిషన్ గురించి ఇప్పుడు ఏమీ చెప్పలేమని డాక్టర్లు తెలిపారట. ఆయనకు గతంలో తీవ్ర స్థాయిలో పక్షవాతం వచ్చింది. ఆ సమయంలో కొద్ది కాలం పాటు బాధపడిన క్రమంగా కోలుకొని మళ్లీ మామూలు మనిషి అయ్యారు. ఈసారి కూడా అలాగే కోలుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స పొందుతుండటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన కోడి రామకృష్ణ మొదటి నుంచి నాటకాలంటే విపరీతమైన ఆసక్తి చూపించేవారు. కళాంజలి అనే సంస్థ ద్వారా పాలకొల్లులో నాటకాలు ప్రదర్శించారు. ఇక శ్రేయభిలాషుల సలహాతో సినీ రంగంలో ప్రవేశించి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకుడిగా మారారు. అంతకుముందు తన నాటక ప్రదర్శన చూసిన దర్శకరత్న దాసరి నారాయణరావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి ఒకేసారి 3 సినిమాలకు పనిచేశారు. ఇక దాసరిని దర్శకుడిగా పనిచేసిన నిర్మాత కె రాఘవ కోడి రామకృష్ణను కూడా దర్శకుడిగా పెట్టుకున్నారు. ఆయన నిర్మాతగా వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రానికి కోడి రామకృష్ణకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్, శ్రీనివాస కళ్యాణం, మువ్వ గోపాలుడు, ముద్దుల మేనల్లుడు, ముద్దుల మామయ్య, ముద్దుల కృష్ణయ్య, మాపల్లెలో గోపాలుడు, మంగమ్మగారి మనుమడు వంటి బ్లాక్ బస్టర్స్ తీశారు కోడి రామకృష్ణ. కొన్నాళ్ల క్రితం అనుష్క లీడ్ రోల్లో వచ్చిన అరుంధతి చిత్రానికి దర్శకత్వం వహించింది కోడి రామకృష్ణ కావడం విశేషమని చెప్పాలి. అయితే అతి త్వరలోనే ఆయన ఆరోగ్యం బాగుండాలని మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.